బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా మరియు సోదరిమణులారా, ఈరోజు మనం మన హృదయాలను కదిలించే ఒక గొప్ప విషయంపై మాట్లాడబోతున్నాము. తౌబా, పశ్చాత్తాపం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమ. మనం ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత పాపాలు చేసినా అల్లాహ్ వైపు తిరిగి రావడానికి ద్వారం ఎప్పుడూ మూసుకుపోదు. మనుషులను సంతోషపెట్టడం చాలా కష్టం. ఒకరిని సంతోషపెట్టాలంటే ఇంకొకరు అసంతృప్తి చెందుతారు. కాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సంతోషపెట్టడం చాలా సులభం. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని చూస్తాడు, మన నియత్ను చూస్తాడు, మన కన్నీళ్లను చూస్తాడు. ఒక మనిషి జీవితంలో ఎంత పాపం చేసినా, ఆ పాపాలు ఆకాశాన్ని తాకినా, ఒకసారి నిజమైన హృదయంతో యా అల్లాహ్ నన్ను క్షమించు అని చెప్పితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటినీ క్షమించగలడు. అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్లో చెప్పారు. ఉదాహరణకు 39 సూరా 53 ఆయత్, ఓ నా సేవకులారా, మీరు మీమీదే అన్యాయం చేసుకున్నా అల్లాహ్ కరుణపై నిరాశ చెందకండి. అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఇది ఎంత గొప్ప సందేశం! మనం ఎంత పాపం చేసినా అల్లాహ్ కరుణ కంటే పెద్దది కాదు. మనం తప్పు చేశాము, మనం దూరమయ్యాము, కాని అల్లాహ్ మనల్ని వదిలిపెట్టలేదు. ఆయనిప్పటికీ మన కోసం ఎదురుచూస్తున్నాడు. మన పాపాలు అల్లాహకు ఎలాంటి నష్టం చేయవు. మన మంచి పనులు అల్లాహకు ఎలాంటి లాభమివ్వవు. అల్లాహ్ సంపూర్ణుడు. ఆయనకు మనం అవసరం లేదు, కాని మనకు ఆయన అవసరముంది. అందుకే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి మనిషిని పిలుస్తాడు, మంచివాళ్లను మాత్రమే కాదు, చెడ్డవాళ్లను కూడా. ఎందుకంటే ఆయన ఆదం సంతానమని పిలుస్తాడు. మనం ఎంత దిగజారిపోయినా ఆయన మనల్ని తిరిగి పిలుస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒక నల్ల చీమ నల్ల రాయిమీద చీకటి రాత్రిలో మేఘాలతో కప్పబడిన ఆకాశం కింద ఆ చీమను అల్లాహ్ చూస్తున్నాడు. అంతేకాదు, ఆ చీమ నడిచినప్పుడు వచ్చిన చిన్న చిన్న గుర్తులను కూడా చూస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రతి కదలికను చూస్తున్నాడు. మన హృదయంలో ఉన్న ఆలోచనలను కూడా తెలుసుకుంటున్నాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన మనతో ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, మనం ఎంత పాపం చేస్తున్నా అల్లాహ్ మనకు ఇంకా ఆహారమిస్తున్నాడు, మనకు నిద్ర ఇస్తున్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. మనం ఆయనకు అవిధేయత చూపుతున్నా ఆయన మనపై కరుణ చూపుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. భూమి, సముద్రం ఇవి అల్లాహ్ ఆజ్ఞతో నడుస్తున్నాయి. మనం పాపాలు చేస్తున్నప్పుడు ఇవి అల్లాహ్ను అడుగుతాయి, మేము వీరిని నాశనం చేయమా? కాని అల్లాహ్ అంటాడు, వారిని వదిలేయండి, వారు నా సేవకులు, వారు ఒకరోజు తౌబా చేయవచ్చు. ఇది అల్లాహ్ కరుణ, ఇది అల్లాహ్ ప్రేమ. ఒక మనిషి జీవితంలో ఒక నిజమైన కన్నీటి చుక్క ఎంత విలువైనదో తెలుసా? ఒక నిజమైన పశ్చాత్తాపంతో కార్చిన కన్నీటి చుక్క మన జీవితంలోని అన్ని పాపాలను కడగగలదు, తెల్లని బట్టను నీటితో శుభ్రం చేసినట్టు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ ముందు కార్చిన కన్నీళ్లు నరకాగ్నిని ఆర్పేస్తాయి. మనము అల్లాహ్తో ఒక స్నేహం కట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఎంత సంబంధాలు ఉన్నా అల్లాహ్తో ఉన్న సంబంధం కన్నా గొప్పది లేదు. ఒక కథ ఉంది. ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో ఒక మనిషి చాలా పాపాలు చేశాడు. సమాజం అతన్ని బయటకు పంపింది. అతను ఒంటరిగా అడవిలో జీవించాడు. చివరకు మరణ సమయం వచ్చింది. ఆ సమయంలో అతను అల్లాహ్ వైపు తిరిగాడు. యా అల్లాహ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అతను ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరూ లేరు. కాని అల్లాహ్ అతని దువాను విన్నాడు. అల్లాహ్ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి చెప్పారు, ఆ మనిషి నా స్నేహితుడయ్యాడు, అతని జనాజా నిర్వహించమని చెప్పారు. అతని కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ క్షమిస్తానని చెప్పారు. ఇది తౌబా శక్తి. ఒక నిజమైన తౌబా మనిషిని పాపి నుండి అల్లాహ్ స్నేహితుడిగా మార్చగలదు. ప్రియమైన సోదరులారా, మన జీవితం చాలా చిన్నది. మనం ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండము. ఒకరోజు మనం అల్లాహ్ దగ్గరకు తిరిగి వెళ్ళాలి. మన ధనం మనతో రాదు, మన ఇల్లు మనతో రాదు, మన పేరు మనతో రాదు. మనతో వచ్చే విషయం మన అమలులు మాత్రమే. అందుకే ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం మారాలి. మనం అల్లాహ్ వైపు తిరగాలి. మన పాపాలను గుర్తించాలి, వాటిని వదిలేయాలి. అల్లాహ్ ముందు తల వంచాలి, కన్నీళ్లు కార్చాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఉదాహరణకు 66 సూరా 8 ఆయత్, ఓ విశ్వాసులారా, అల్లాహ్ వైపు నిజమైన తౌబాతో తిరిగిరండి. ఇది మనకు ఒక పిలుపు, ఇది మనకు ఒక అవకాశం. మనము ఆలస్యం చేయకండి. ఎందుకంటే మనకు తెలియదు మరణం ఎప్పుడు వస్తుందో. ఇప్పుడే తౌబా చేయండి, ఇప్పుడే అల్లాహ్ వైపు తిరగండి. ఇప్పుడు మనం ఒక గొప్ప దువాతో ముగిద్దాం. ఓ అల్లాహ్ అర్-రహ్మాన్ అర్-రహీం, మేము చేసిన అన్ని పాపాలను క్షమించుము. తెలిసి చేసినవి, తెలియక చేసినవి అన్నింటినీ క్షమించుము. ఓ అల్లాహ్, మా హృదయాలను శుద్ధి చేయుము. మాకు నిజమైన తౌబా చేయగల శక్తి ఇవ్వుము. ఓ అల్లాహ్,
మేము నిన్ను మర్చిపోయినప్పుడు కూడా నీవు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు మేము నీవైపు తిరుగుతున్నాము. మమ్మల్ని స్వీకరించుము. ఓ అల్లా, మా కన్నీళ్లను స్వీకరించుము. మా దువాలను అంగీకరించుము. మమ్మల్ని నీ స్నేహితులలో చేర్చుము. ఓ అల్లా, మా చివరి మాట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్గా చెయ్యుము. మాకు జన్నత్ అల్ ఫిర్దౌస్లో స్థానమివ్వుము. రబ్బనా లా తుజిగ్ కులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లినా మిన్ లదున్క రహ్మతన్ ఇన్నక అంతల్ వహ్హాబ్. అమీన్ యా రబ్బల్ ఆలమీన్.